లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్స్ సహజం. కొన్ని సినిమాలు ఊహించని డబ్బు తీసుకొస్తే మరికొన్ని సినిమాలు ఊహించలేనంత నష్టాన్ని తీసుకొస్తాయి. తాజాగా మిస్టర్ బచ్చన్ అంటూ రవితేజతో సినిమా తీసి భారీ నష్టాన్ని చూసిన టీజీ విశ్వప్రసాద్ తాను ఆ సినిమా తీసి తప్పు చేశానంటూ చెప్పుకొచ్చాడు. 70 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే వసూళ్లు వచ్చాయంటూ వాపోయాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. చాలా అంచనాలు పెట్టి తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడతాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం కమర్షియల్ గా అతిపెద్ద డిజాస్టర్స్ గా నిలుస్తాయి. వాటిలో రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ఒకటి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ 70 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే కేవలం 7 కోట్ల వసూళ్లు నమోదయ్యాయని, తన జీవితంలో తీసుకున్న అతిపెద్ద వరెస్ట్ డెసిషన్ ఇదే అంటూ చెప్పుకొచ్చాడు. కొన్ని సీన్స్ ని చాలా స్పీడ్ గా తీశామని, రైట్ సీన్స్ సరిగ్గా తీసి ఉంటే సినిమా బాగుండే ఛాన్స్ ఉండేదని బాధపడిపోయాడు ఈ స్టార్ మేకర్. రీమేక్ అంటే ఒరిజినల్ కథతో సినిమా చేస్తే బాగుంటుందని తాను భావించానని, రీమేక్ ఎందుకని కూడా అడిగా కానీ అప్పటికే రీమేక్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో మార్చలేకపోయామని, షూటింగ్ ప్రారంభించే ఒక్కరోజు ముందే తాను ఈ ప్రాజెక్టులోకొచ్చానని చెప్పుకొచ్చాడు. ఇక 2024లో అతిపెద్ద డిజాస్టర్ తమ సినిమాని అంటూ నిర్మాత ఓపెన్ గానే అంగీకరించారు. ఇక వరుస సినిమాలు చేసి త్వరలో 100 సినిమాలు కంప్లీట్ చేస్తామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన ఈ ప్రొడ్యూసర్ ఈ మూవీ దెబ్బకు 10 నెలల నుంచి ఒక్క కొత్త సినిమా ప్రారంభించలేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన హరీష్ వారు సినిమాను ఏ రేంజ్ లో తీశారో. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.